నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. చిట్టమూరు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం. ప్రతినిత్యం పరిసరాలను స్వచ్ఛందంగా క్లీన్ చేసుకోవాలని సిబ్బందికి సూచించిన తహసీల్దార్ సతీష్ కుమార్. గూడూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం చిట్టమూరు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని తహసీల్దార్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి 3వ శనివారం నాడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారన్నారు. ప్రతినిత్యం తమ కార్యాలయంలోని కాంపౌండ్లను స్వచ్ఛందంగా క్లీన్ చేసుకోవాలని సిబ్బందికి అందరికీ తెలియజేశారు. దుకాణాలకు వెళ్లి ప్లాస్టిక్ కవర్లను బుట్టలో వేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రీసర్వేయర్ నిరంజన్ బాబు, ఏఎస్ఓ మస్తాన్ బాబు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేయటంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేయుచున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. ప్రతి నెల 3వ శనివారము ఎక్కడైనా సరే ప్రభుత్వ కార్యాలయాల వద్ద కానీ ప్రభుత్వ సంస్థల వద్ద కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది మన బాధ్యత అనేటువంటి ఒక నినాదంతో, ఒక మంచి నినాదంతో ప్రతి కార్యాలయం యొక్క ఆవరణంలో కూడా ఒక ప్రతిజ్ఞ పూని ప్రతి కార్యక్రమము, ప్రతి ఒక్క కార్యాలయము, ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉండేటువంటి ఒక నినాదంతో ఈ యొక్క ప్రతిజ్ఞ తేవడం జరిగింది. అందులో భాగంగా కూటమి ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల్లో భాగంగా ఈరోజు తహసీల్దార్ చిట్టమూరు వారు మరియు ఆ కార్యాలయ సిబ్బంది అంతా కూడా చేరి మేము కూడా ఈ ప్రతిజ్ఞలో పాలు పంచుకుంటాం, మేము కూడా పరిసర ప్రభావాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామనేటువంటి ఒక నినాదంతో మా కార్యాలయం చుట్టూ కూడా ఈరోజు పరిశుభ్రం చేయడం జరిగింది. అందులో భాగంగా అందరూ కూడా ఈ ప్రతిజ్ఞను మేము ప్రతి 3వ శనివారం అవలంబిస్తామని, మా కార్యాలయాలే కాదు చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఒక అవగాహన కలిగిస్తామని తెలియజేస్తూ ప్రతిజ్ఞ చదువుతున్నాను. నాతో పాటు అందరూ చెప్పవలసిందిగా కోరుతున్నాను. రైడింగ్ జరుగుతూ ఉంటుంది, మీ మీద పెనాల్టీలు వేస్తున్నారు. టౌన్లో అయితే మేము ఖచ్చితంగా పెనాల్టీ వేసాం. అలాగే మండలాలు, గ్రామాలు కూడా విస్తరించింది. ఈ ప్లాస్టిక్ కవర్లు ఒకసారి యూజ్ చేసిన తర్వాత రెండోసారి యూజ్ చేసుకోకూడదు. అదేవిధంగా గుడ్డ అంతకుముందు ఇచ్చారు కదా, గుడ్డ సంచుల్లాగా పట్టుకొని వాటిల్లో ఇచ్చి పంపించాలా, వాళ్ళే తెచ్చుకోవాలా. మీరు కానీ ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళు సంచి తెచ్చుకుంటే ఆ సంచిలోనే ఇట్లాంటి ప్యాకెట్లన్నీ కూడా వేసి పంపించాలా. ఇంకొకసారి ఇట్లాంటి చెత్త కానీ కనబడిందంటే మీ అందరూ కూడా మూసేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది మన ఉత్తర్వులు కాదమ్మా, మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా పెట్టాడు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛాంధ్రగా పెట్టుకోవాలి, స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. పేరు కాయల సతీష్ కుమార్. నేను చిట్టమూరు తహసీల్దార్గా పనిచేస్తున్నాను. ప్రతి 3వ శనివారం నాడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టాలని మన గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్వచ్ఛాంధ్రని ప్రవేశపెట్టారు. ప్రతి దినము కూడా మన ఆఫీస్ కాంపౌండ్ చుట్టూ కూడా ఎలాంటి చెత్త చెదారాలు లేకుండా, ప్లాస్టిక్ కవర్లు అలాంటివి కూడా ఏమి లేకుండా స్వచ్ఛందంగా అన్నీ కూడా క్లియర్ చేసుకోవాలని మా స్టాఫ్ అందరికీ కూడా నేను చేస్తూ
అలాగే మా స్టాఫ్ అందరికీ కూడా చేయిస్తూ ఆఫీస్ని పరిశుభ్రంగా ఉంచుతానని తెలియజేస్తున్నాను. అలాగే కొన్ని ప్రాంతాల అంగళ్ళకు వెళ్ళి ప్లాస్టిక్ కవర్లు యూజ్ చేయకూడదు, ఏదైనా గుడ్డ కవర్లు ఏదైనా ఉంటే వాటిలోనే యూజ్ చేయాలని వాళ్ళ అంగళ్ళ వాళ్ళకు కూడా తెలియపరచడం జరిగింది. కాబట్టి మేము అందరం కలిసి కట్టుగా స్వచ్ఛాంధ్రని విజయవంతం చేస్తామని హామీ ఇస్తున్నాము. తిరుపతి జిల్లా కోట మండలం తిన్నెలపూడి గ్రామానికి చెందిన టీడీపీ మహిళా నాయకురాలు గండవరం సుష్మారెడ్డి ద్వితీయ కుమార్తె పాల్గుణ సాయిరెడ్డి కార్తీకరెడ్డి వివాహం బూదనం ప్రాంతంలోని A5 హోటల్లో ఘనంగా జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరయ్యారు. వధూవరులైన పాల్గొన్న సాయి కార్తీక్ రెడ్డిలపై అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిల్లకూరు దశరథరామిరెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, కోకర్ల మధుయాదవ్, తూపిలి రాధాకృష్ణారెడ్డి, శంషుద్దీన్, నౌషాద్, దారా సురేష్, తిరుమూరు మురళి, ఇన్నమాల అనోక్, షేక్ బాబు, చాపల శ్రీనివాసులు, వరదగొల్ల కోటేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఇలా చూడండి సార్, స్మైల్ సార్, స్మైల్ స్మైల్ సార్ అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, కెమెరా చూడండి. స్టేజ్ సార్ అలాగే తిరుపతి జిల్లా గూడూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక టవర్ క్లాక్ సెంటర్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ప్లాస్టిక్ను అమ్మకాలు చేయవద్దని వ్యాపారులకు సూచించారు. ఈ నెల 20వ తేదీ వరకు వ్యాపారులకు అవకాశం ఇస్తున్నామని, ఆ తర్వాత ప్లాస్టిక్ అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నడుస్తుందని అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలు స్వచ్ఛందంగా ఆపివేయాలని అన్నారు. అనంతరం ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ చేయించి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఎస్పీ గీతాకుమారి, టీడీపీ నాయకులు శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, రహీం, వాటంబేడు శివకుమార్, మయూరి శ్యామ్ యాదవ్, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి ఈ కార్యక్రమం పెట్టి అందరూ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనేటట్టు మీకు కూడా చెప్పిన అవగాహన వచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మా మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా
ఈ గూడూరులో ఏర్పాటు చేశారు. ఏదో మీటింగ్ వచ్చామా వెళ్ళిపోయామా అనేటువంటి పరిస్థితిలో ఉండదమ్మా. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ గురించి గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నేను కూడా ఇట్లా చేశాను సార్, కానీ పూర్తిగా అరిగట్లేకపోయినా వాస్తవ పరిస్థితి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఉన్న వాస్తవాలు చెప్పాల్సిన అవసరం అయితే నాకు ఉంది. కొన్నిసార్లు కూడా అంటే ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పాం, కానీ ఎవరు కూడా మీరు వస్తే దాచుకుంటారు, దాచిపెడతారు స్టాక్ని, తర్వాత మళ్ళీ అమ్ముకునే ప్రయత్నం. ఏం చెప్తుంటే గూడూరులో ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా చేతులు దండం పెడుతున్నాయా, మేమేదో వచ్చి మేము ఇబ్బంది పెట్టాలైతే కాదు, ప్రజలకి హానికరమైనటువంటి ఆ ప్లాస్టిక్ని మీరు అమ్మద్దు. ఆ డబ్బుల ద్వారా వచ్చే ఆదాయం కూడా మీకు కూడా అది కలిసి రాదు నాయన. కాబట్టి దయచేసి 20వ తేదీ దాకా మీకు మా మున్సిపల్ కమిషనర్ గారు టైం ఇచ్చారు. 20వ తేదీ లోపల మీ ఉన్న స్టాక్ని అమ్మేసుకోండి, లేకపోతే ఎక్కడికైనా మీ కొన దగ్గర పంపించేసుకోండి. మీ అంగట్లో పెడితే మాత్రం ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, ఫైన్ కూడా వేసే కార్యక్రమం ఉంది. దాని తర్వాత ఏందబ్బా మా ఫైన్ వేస్తున్నటువంటి మాట మాట్లాడదని చెప్పి తెలియజేస్తాను. ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఎంతకైనా సరే ప్రజలకు సహాయం చేసేదానికి ఎప్పుడు ఉంటుంది. ప్రజలు ఇబ్బంది పడితే మాత్రం ఎప్పుడు కూడా ఓర్చుకునే పరిస్థితి ఎన్డీఏ గవర్నమెంట్ లేదని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తున్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఏ విధంగా తిరుగుతున్నారు. ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా ప్రతి నిత్యం విద్యార్థుల పట్ల ఒకరుంటే, కార్మికుల పట్ల ఒకరుంటే, గిరిజనుల పట్ల ఒకరుంటే, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు పెట్టేదానికి ఒక విధంగా ప్లాన్ చేస్తుంటే ఎప్పుడు 24 hours బిజీగా ఉన్నారంటే అది మన కోసం, వాళ్ళ కోసం కాదు. ఈరోజు అమరావతి పూర్తయితే మనకి మంచిది, మన రాజధాని చెప్పుకోగలుగుతాం. ఈ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల్లో రాజధాని కూడా చెప్పుకునే పరిస్థితి మీ అందరికీ ఉంది. ఈరోజు చెప్పుకోగలుగుతున్నాం మా రాజధాని అమరావతి అని. అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం, పైనటువంటి మోడీ గారి పుణ్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరూ ఆలోచించండి. ఈ ప్లాస్టిక్ వల్ల జరిగే వాడకం వల్ల జరిగే నష్టాలన్నీ కూడా మా కమిషనర్ గారు, మా డిఎస్పీ గారు స్పష్టంగా మీకు చెప్పారు. కాబట్టి మీరు కూడా ముందు మీ ఇళ్లలో ప్లాస్టిక్ నిషేధం ఆపండి, తర్వాత మీరు ప్రచారం చేద్దరు. ముందు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ముందు మీ ఇళ్లలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. మనం తగ్గిస్తేనే జనాలు తగ్గిస్తారు. మనం తగ్గకుండా మన ఇంట్లో ప్లాస్టిక్ వస్తువులు పెట్టుకుని మీరు ప్లాస్టిక్ వాడొద్దంటే ఎవరు మనం మాట వింటారు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు, క్యాడర్ కూడా తెలియజేస్తున్నాం. ముందు మనం, ఇది మన నాయకుడు ఆదేశం కాబట్టి ముందు మనం దాన్ని ఆచరిస్తే తర్వాత అందరూ కూడా ఆచరిస్తారని తెలియజేస్తున్నాం. అలాగే పొదుపు మహిళలకు కూడా తెలియజేస్తున్నామా, మీరు కూడా ఈ గ్రూప్ మీటింగ్లు పెట్టి గ్రూప్ మీటింగ్లో డిస్కషన్ చేసి ఖచ్చితంగా దీనివల్ల జరిగే నష్టాలను కూడా మీరు తెలియజేయాల్సిన అవసరం అని చెప్పి నేను తెలియజేస్తాను. అనేది 2021 నుంచి కూడా ఉంది. బట్ అప్పుడు ఏంటంటే దాని యొక్క మైక్రాన్స్ సైజ్ ఏంటంటే 75 మైక్రాన్స్ వరకు యూజ్ చేయడానికి ఉండింది, అంతేనా? బట్ 2022 నుంచి ఏంటంటే 120 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉంటాయి, వాటి యొక్క థిక్నెస్ తక్కువ ఉంటే కూడా అవి కూడా బ్యాన్ చేయమని ఆర్డర్స్ ఉన్నాయి. సో వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మీకు ఫ్యూ పాయింట్స్ చెప్తాను. మనం ఏదైనా ఫుడ్ తీసుకెళ్తామా లేదా ప్లాస్టిక్ కవర్స్లో, లేదా హోటల్స్లో, రెస్టారెంట్స్లో వెళ్తుంటాం. ఆ ప్లాస్టిక్ కవర్స్ వాడు వేడిగా వేస్తున్నారా లేదా? అప్పుడు ఆ ప్లాస్టిక్ కవర్ మెల్ట్ అయ్యి దాంట్లో ఉన్న కెమికల్స్ కూడా ఫుడ్ లో కలిసిపోతున్నాయి. దానివల్ల వేరియస్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ లైక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కావచ్చు, నర్వస్ సిస్టమ్ మీద కావచ్చు, లంగ్స్ మీద కానీ, దానివల్ల వేరియస్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో దీనికి ఏంటంటే సజెషన్, మీరు ఒకవేళ ఏదైనా హోటల్ కానీ రెస్టారెంట్కి వెళ్తే దయచేసి మీరు తెచ్చుకోవాలి, కొనుక్కోవాలి వస్తే మీ దగ్గర ఉన్న స్టీల్ బాక్స్ ని క్యారీ చేయండి, అంతేనా? ఒకవేళ ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే అది వేరే విషయం. ఆల్మోస్ట్ ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ప్రిపేర్ అయ్యి వెళ్తాం కదా, పలానా ఏదో షాప్కి వెళ్ళాలి, కొనుక్కోవాలనుకుంటాం కదా. సో ఒకవేళ ఏదైనా ఫుడ్ కొనుక్కోవాల్సి వస్తే ట్రై టు క్యారీ అ బాక్స్, ఓకే రైట్? అండ్ వన్ మోర్ థింగ్, ఎన్విరాన్మెంట్ మీద కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. లైక్ సాయిల్ మీద కావచ్చు, వాటర్ మీద కావచ్చు, ఎయిర్ మీద. చిన్న మైక్రో ప్లాస్టిక్ మనకు కూడా అవి కనిపించవు, కళ్ళకి కనిపించినంత మైక్రో లెవెల్గా ఉంటాయి. మనం వాటిని ఇన్హేల్ చేస్తాం, అంటే గాలితో పాటు వాటిని కూడా పీలుస్తున్నాము, అంతేనా? అమ్మా ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి, పీలుస్తున్నామా లేదా? 2021లో మళ్ళీ కొత్త రూల్స్ తీసుకొచ్చారు, 2022లో మళ్ళీ అమెండ్ చేశారు. అయినప్పటికీ కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి కానీ, తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా రాష్ట్రంలో, దేశంలో ఏ పట్టణంలో కూడా పూర్తి స్థాయి వినియోగం నిషేధం జరగట్లేదు. అయితే ఈసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
అనేక మందితో మేధోమథనం చేసిన తర్వాత ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కాన్సెప్ట్ లో ప్రతి నెల ఒక కాన్సెప్ట్ తీసుకొని గత జనవరిలో క్లీన్ సిటీగా ఉండటం కోసం ఎక్కడైతే చెత్త ఉన్న ప్రదేశాలను క్లీన్ చేసుకోవటము, అది ఎప్పుడూ కొనసాగించుతూ ఉంచటము, తర్వాత రెండవసారి డోర్ టు డోర్ కలెక్షను, సెగ్రిగేషను, తర్వాత వాటిని జాగ్రత్తగా తీసుకెళ్లి డిస్పోజ్ చేయటం లాంటి కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టాం. అలానే ఇప్పుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని మనం నిర్మూలించడానికి ఈ నెల కాన్సెప్ట్ తో ముందుకొచ్చాం. అలానే రేపు రాబోయే అంటే డిసెంబర్ నెల వరకు కూడా ప్రతి నెల 3వ శనివారం ఈ యొక్క కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అయితే తప్పనిసరిగా ప్రజలందరూ, వ్యాపారస్తులందరూ ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని, నిషేధాన్ని పూర్తి స్థాయి సహకారంతో ఆపాలని చెప్పని అనుకుంటూ, అంటే వాడకాన్ని ఆపాలని చెప్పారండి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని వాడకాన్ని ఆపాలని చెప్పారని మీ అందరికి రిక్వెస్ట్ చేస్తూ, ఈ భూమి యొక్క కలుషితాన్ని, వాతావరణ కలుషితాన్ని, నీటి కలుషితాన్ని కూడా మనం నివారించడానికి మన వంతు చర్యలు తీసుకోవాలని చెప్పని అందరికీ ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిట్టెమూరు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం. ప్రతినిత్యం పరిసరాలను స్వచ్ఛందంగా క్లీన్ చేసుకోవాలని సిబ్బందికి సూచించిన తహసీల్దార్ సతీష్ కుమార్. గూడూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.